ఐడీపీఎల్ దివాళా తీసింది. పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయింది. కాయలా పరిశ్రమల జాబితాలో చేరిపోయింది. నిరర్ధక ఆస్తులను అమ్మడం ద్వారా అప్పుల ఊబి నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐడీపీఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఒకప్పుడు మందుల తయారీ పరిశ్రమలో పేరున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆసియాలోనే అతి పెద్ద మందుల పరిశ్రమ. హైదరాబాద్లో 1600 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఎంతో అభివృద్ధి పదవులో పయనిస్తున్న సంస్థ 2002లో మూతపడింది. దీనిని నమ్ముకున్న వేలాది మంది కార్మికులు వీధిన పడ్డారు. నిర్లక్ష్యం, నిర్వహణ లోపమే సంస్థ కొంప ముంచాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. సంస్థకు చెందిన భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకున్న నాదుడే లేడంటున్నారు. కార్మికుల కోసం నిర్మించిన 800 క్వార్టర్స్ లో దాదాపు 600 క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. 175 కుటుంబాలు ఇంకా అవే క్వార్టర్స్ లో ఉంటున్నాయి. అవుట్ ఆఫ్ 800 క్వార్టర్స్ ఈ మేనేజ్మెంట్ ఒత్తిడి వలన, డబుల్ పీనల్ రెంట్ కలెక్ట్ చేయడం వలన మాకు భయపడి చాలామంది ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు. ఇక మీరు పీనల్ రెంటల్ చేయండి, ఏమన్నా చేయండి, మాకు పోలీస్ యాక్షన్ తీసుకున్నా కానీ మేమైతే ఇక్కడ పోలేము, మాకు ఆస్కారం కూడా లేదు. ఈ మన హైదరాబాద్ ఇష్యూ ఏంటంటే ఐడీపీఎల్నే హైదరాబాద్నే బంద్ చేసిండు. అది ఎందుకంటే అప్పుడు దీన్ని ల్యాండ్ని ఏదైనా చేద్దామనుకునే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో దీన్ని బంద్ చేయడం జరిగింది. మమ్మల్ని అంతా రోడ్డు మీద చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆలోచిస్తుందో, స్టేట్ గవర్నమెంట్ కూడా ఏదైతే మేక్ ఇన్ ఇండియా స్లోగన్స్తో ముందుకు పోతున్నదో, ఆ దాంట్లో మాకు కూడా మా పిల్లలకు కూడా ఏదో ఉద్యోగాలు కల్పిస్తారని మేము కేసీఆర్ గారిని కానీ మోదీజీ గారిని కానీ కోరుతున్నాం. ఎంతో మంది కష్టించే కార్మికులున్నారు. సంస్థ మనుగడను వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్తలున్నారు. మంచి పేరొచ్చింది. ఉత్పత్తి గణనీయంగా సాగింది. ఆసియాలోనే నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. మరి ఎందుకు ఈ సంస్థ మూతపడింది? దీనికి కారణమేంటి అంటే కేవలం యాజమాన్య నిర్లక్ష్యమే అంటున్నారు అప్పటి సిబ్బంది. ఇప్పటికీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖాళీగా ఉన్న ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. బాగానే ఉంది. మరి మా సంగతేంటి? క్వార్టర్లను ఖాళీ చేయాల్సి వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఉద్యోగులు. తామున్న క్వార్టర్లను తమకే అమ్మాలని కోరుతున్నారు. రన్ అవుతుంది సార్. చెన్నై నడుస్తుంది, చెన్నైలో నడుస్తుంది, గుర్గావ్ నడుస్తుంది, రిషికేష్ నడుస్తుంది. దే ఆర్ ఆల్ లైక్ అస్ ఓన్లీ. అంటే మేము ఎట్లా ఉన్నామో వాళ్ళు, బట్ అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కానీ, ఇప్పుడు అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ కానీ, దే ఆర్ టేకన్, వీ హ్యావ్ టు రన్, వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇక్కడిది ఒకటే హైదరాబాద్ది దే వాంట్ టు కంప్లీట్గా ఇది చేయాలని. అట్లా మాది ఆ టైంలో 3700 ఎంప్లాయీస్ రోడ్డు మీద వారేసినప్పుడు ఫోర్స్ఫుల్గా, ఏం లేకుండా ఇదే లేకపోతే మీకు ఇంతే అని. సో వీఆర్ స్ట్రగుల్ ఫర్ ఇప్పుడు 13-14 ఇయర్స్ అయిపోయింది. నౌ ఐఎమ్ డయాబెటిక్ పేషెంట్, హైపర్ టెన్షన్, నాకు ఏ సోర్స్ లేదు. మాకే కాదు, మొత్తం జనరేషన్కే మంచిది. ఎందుకంటే టోటల్ వరల్డ్లోనే ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఎక్కడ లేదు, కెమికల్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీస్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రసాయనిక కంపల్సరీ ఏదో ఎరువులు ఇలా పెట్టుకుని భోజనం కన్నా ముఖ్యమైనది ఇవాళ మందులు అందరం చెప్తున్నది. అలాంటి ఇండస్ట్రీని స్థాపించి మళ్ళీ పెద్దగా చేయాలని మాకు అందరికీ ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత మాకు ఇంతకాలం నుంచి మేము ఇక్కడ పనిచేసినాం కనుక మాకు జీవనాధారం మా పిల్లలు ఇప్పుడు మమ్మల్ని బయటకు వెళ్ళబెట్టిన ఆ పిల్లలకైనా ఉద్యోగం కల్పించి ఉండడానికి కొంచెం ఇల్లు గూడు ఇలాంటి నిర్మాణం చేసి మాకు ఇస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది. నిరర్థక ఆస్తులను అమ్మడం ద్వారా అప్పులను తీర్చి తిరిగి ఐడీపీఎల్ను ప్రారంభించాలన్న ఆలోచన కూడా జరుగుతోంది. ఇదే జరిగితే తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. త్వరలో ఇదే విషయంపై PIFR ను కలవనున్నట్లు మాజీ ఉద్యోగులు చెప్తున్నారు.